ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న KPHP లో గ్రాండ్ ఓపెనింగ్. బంగారం అంటే మీ దృష్టిలో ఏంటి? బంగారం అంటే బంగారమే. బంగారం అంటే బంగారమే. బంగారం ఇష్టపడని మగవులు ఎవరుంటారు? మహిళలు ఎవరుంటారు? బంగారం అంటేనే ఒక మగవులకి మహిళలకి ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటి వస్తువు. సో బేసిక్ గా చెప్తూ ఉంటారు కదా, బంగారం మన దగ్గర ఉంటే ఎప్పుడైనా మనకు ఉపయోగపడుతుంది మన కష్టకాలంలో అని చెప్పి. అలా మీకు ఎప్పుడైనా బంగారం ఉపయోగపడిందా? నాకు చాలాసార్లు ఉపయోగపడింది. నేను చాలాసార్లు ఉపయోగించుకున్నాను. నా దగ్గర ఉన్న గోల్డ్ని నేను లోన్లో పెట్టుకున్నాను. ఇంటి రెంట్లు ఏంటి, ఇల్లు ఏంటి, ఇటువంటి మా పిల్లల చదువులు ఏంటి, అప్పుడు ఉపయోగపడింది నాకు గోల్డ్ చాలా వరకు. నేను చాలా వరకు గోల్డ్ అప్పుడు తక్కువ రేట్లో కొనుక్కున్నప్పుడు ఏంటంటే అది ఇప్పుడు కష్టకాలాలు వచ్చినప్పుడు మొన్న లాక్డౌన్ పడినప్పుడు కూడా అది ఉపయోగపడింది అనమాట. లాక్డౌన్లో చేతుల్లో పనులు లేక, ఇంటి రెంట్లు కట్టుకోలేక, తిండికి లేక ఇబ్బంది పడుతున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఆదుకుంది. చిన్నగా నటులని అప్పుడు ఆదుకుంది. వాళ్ళు ఫుడ్ అయితే పెట్టారు కానీ రెంట్స్ అయితే కట్టరు కదా. దాని మీద ఏంటంటే రెంట్లు కట్టుకోవడానికి, పిల్లల చదువులకి, వీటికి అయితే మాత్రం అప్పుడు ఆదుకుంది. ఓకే మేడం, బంగారం అనేది కొనడం అనేది సాధారణంగా సాగట్లేదు. ఓన్లీ స్టాక్ మార్కెట్ పెంచడానికే రేట్లు పెంచుతున్నారు తప్ప కొనే దిక్కు లేదురా బాబు అని బంగారం షాప్ వాళ్ళు లబోదిబో అంటున్నారు. లోపల ఎందుకంటారు డబ్బున్నోళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు బంగారం రేట్లు పెరిగిపోతా ఉంటే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే ఇంకా పెరిగిద్ది, ఇంకా రేపటి రోజున అవసరపడిద్ది అనే ఉద్దేశంతో బంగారం కొనుక్కుంటారు. డబ్బున్నోళ్ళు ఎట్లయినా కొనుక్కుంటారు. ఒక పేదవాళ్ళు, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు రేపటి రోజున అమ్మాయికి పెళ్లి చేస్తే పెస్తి ముక్క కూడా అంటే మంగళసూత్రాన్ని కూడా కొనలేనటువంటి స్థాయిలో ఎదిగిపోయింది అనమాట బంగారం. పసుపు దారం, పసుపు కొమ్ము కట్టుకొని బ్రతికే స్థాయిలోకి ఎదిగిపోయింది బంగారం. వాళ్ళు ఇష్టమైతే పసుపు దారం, పసుపు కొమ్ము పెట్టుకుంటారు, ఇష్టం లేకపోతే దాన్ని తీసుకుపోయి కిచెన్ లో మెరుగు తగిలి చెల్లిపోతారు. అంటే ఈ మధ్య పెళ్లిళ్ళలో కూడా బంగారం డిమాండ్ తగ్గిపోయింది. రేటు బాగా పెరిగిపోవడం వల్ల బంగారం పెట్టండి అనే డిమాండ్ కూడా ఉండదు. మరి ఇంత ఒకప్పుడు 20 తులాలు 30 తులాలు బంగారం పెట్టి తెలంగాణ సాంప్రదాయంలో ఏంటంటే కట్నాలు తక్కువ ఇచ్చేవాళ్ళు, పోతే బంగారం ఎక్కువ పెట్టేవాళ్ళు ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే. ఇప్పుడు అంత పెట్టలేరు. 20 తులాలు 30 తులాలు అంటే 1,50,000 1,35,000 ఉంది బంగారం వచ్చేసి. 20 తులాలు 30 తులాలు అంటే ఇప్పుడు మాటలా అయ్యబోతున్నాయి ఒక 50 లక్షలు 70 లక్షలు. ఇంకా అటువంటిప్పుడు ఇక్కడ బంగారం ఎక్కడ కొనుక్కుంటారు? బంగారం కొనుక్కోకుండా దానికి బదులు శుభ్రంగా ఏదో ఒక ప్రాపర్టీ అంటే స్థలమో, లేకపోతే ఇల్లు, లేకపోతే ఇంకేమైనా డబ్బు రూపాయనో ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు బంగారం అయితే అంత మ్యారేజ్లలో కొనలేరు ప్రస్తుతానికి. అట్లాగే మేడం, ఒక 100 రూపాయలు తగ్గినా కూడా ఏదో గొప్పగా ఏదో తగ్గిపోయినట్టు మీడియాలో చూపిస్తున్నారు. అటువంటి ఫేక్ మాటలు, ఫేక్ వీడియోలు చేయొద్దు. చేస్తే 10,000కి తులం బంగారం పడిపోయిందా? 10,000 రూపాయలు తులం బంగారం ఉంటే అప్పుడు చెప్పండి భారీగా తగ్గింది, స్టాక్ మార్కెట్లు పడిపోయినాయి అంటానికి వీలుంటుంది. కానీ 100 రూపాయలు తగ్గితే, 50 రూపాయలు తగ్గితే భారీగా తగ్గిన బంగారం ధరలను పెడితే ప్రజలు నమ్మరు. అదంతా ఫేక్ మాటలు అవన్నీ. ఓకే మేడం, ఇప్పుడు ఇంకొక కొత్త బంగారం 20,000కే వచ్చిందని ఈ మధ్య కాలంలో జరుగుతుంది. అది వస్తే ఈ పాత బంగారానికి ఏమైనా మచ్చబడిద్ది అంటారు? మచ్చ ఉంది, అది అదే ఉంటుంది, ఇది ఇదే ఉంటుంది. అది కూడా పెరిగిద్ది రేటు. దానికి ఎగబడితే కొత్త బంగారానికి ప్రజలు ఎగబడితే దానికి పడదా? 3,000 రూపాయలు తులం ఉంటే అప్పుడు దానికి డిమాండ్ ఉంటుంది. కొత్త బంగారం 20,000 తులం ఉంటే ఎవరు కొనుక్కోరు. 20,000 తులం ఉంటే ఎవరు కొంటారు చెప్పండి? ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు దానికి కూడా భయపడతారు. ఎందుకనంటే ఆ 20,000 ఉంటే 2 నెలలు ఇల్లు గడిచిపోతుంది. పేదవాళ్ళకైతే ఇంకా 3 నెలలు ఇల్లు గడిచిపోతుంది 20,000 ఉంటే. ఆ స్థితిలో ఆలోచించుకుంటారు. కానీ ఈ 20,000 పెట్టి తులం బంగారం ఏ ముక్కులో పెట్టుకుంటారు? ఎవరి ముక్కుల్లో పెడతారు? అందుకనే ఇప్పుడు ఏంటంటే బంగారం మీద మహిళలకి, మగవాళ్ళకి బంగారం అంటే ప్రీతికరమే, ఇష్టమైన వస్తువే. కానీ ఇప్పుడు వాళ్లే పక్కన పెట్టేస్తున్నారు బంగారాన్ని. ఎందుకంటే ఇటువంటి రేట్లు పెరిగిపోవడం, ఇంతటి ఇది అవ్వడం వలన పక్కన పెడుతున్నారు.